శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస సన్నిధిలో కానీ సంఘంలో కానీ ఏ స్థాయిలో సేవ చేసినా ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారనటంలో సందేహం లేదు. సర్వసంగ పరిత్యాగులుగా సాధుజీవనాన్ని ఎంచుకుని తరిస్తున్న వారు కొందరైతే, సామాన్య పౌరులుగా ఉంటూ కూడా గురుదేవుల సేవలో పునీతులవుతున్న వారు మరికొందరు. ఆ పరంపరలో శ్రీరామకృష్ణుల దివ్య సాన్నిధ్యానికి నాగమహాశయ గృహస్థుడిగా అడుగిడి ఆయన భక్తావళిలోనే ప్రముఖ స్థానాన్ని పొందారు. ఒకసారి నాగమహాశయ చిత్రపటాన్ని చూస్తూ దివ్యజనని శారదామాత, ఎంతటి భక్తురైనా నాగమహాశయకి సాటిరారు అన్నారు. అలాంటి ఆదర్శమూర్తిని ప్రత్యక్షంగా మనం దర్శించుకోలేకపోయినా, నేటి తరంలో ఆ స్ఫూర్తిని స్ఫురింపజేయటానికి మన మధ్య మెలిగిన శ్రీరామకృష్ణుల అరుదైన భక్తుడు శ్రీహరి. ఆనాటి నాగమహాశయకి వీరిని ప్రతిరూపంగా చెప్పుకోవటం అతిశయోక్తి కాదు. శ్రీహరి నిరాడంబరత, వస్త్రధారణ, వినయం, ప్రవర్తన, గురుదేవులపై, సంఘ సన్యాస బృందంపై వీరుకున్న భక్తి విశ్వాసాలు పూర్తిగా ఆనాటి నాగమహాశయని తలపిస్తాయి. ఎలాంటి గుర్తింపు ప్రాధాన్యం ఆశించకుండా శ్రీరామకృష్ణ సంఘ సేవా కార్యకలాపాల్లో వారు పాల్గొని తరించిన తీరు నేటి స్వచ్ఛంద కార్యకర్తలకు కరదీపికగా నిలుస్తుంది. 1934లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎండగండిలో జన్మించిన వీరు తను 10వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాలలో శ్రీరామకృష్ణ సంఘ సాధువు ఇచ్చిన ప్రసంగానికి ప్రభావితులయ్యారు. శ్రీరామకృష్ణ పరమహంస బోధనల వైపునకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి గురుదేవుల అమృత వాక్కులను అనుసరించసాగారు. 1951లో రాజమండ్రిలో మఠం ప్రారంభమైన అనంతరం సంఘంతో అనుబంధం పెంచుకొని వీరు పూర్తిగా అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. అలా ఆరంభమైన వారి సేవా జీవనం 2004లో తను భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపోయే వరకు నిరంతరాయంగా ఆదర్శవంతంగా కొనసాగింది. శ్రీ వినోబాబావే భూదానోద్యమం నుంచి స్ఫూర్తి పొంది తనకున్న కొద్దిపాటి పొలాన్ని కూడా దానం చేశారు. వీరి వ్యక్తిత్వం తెలిసి తమ ఉద్యమంలో కార్యకర్తగా పాల్గొనమని వినోబాబావే స్వయంగా ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరిస్తూ శ్రీరామకృష్ణ సంఘంలో అంతకన్నా విస్తారంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వీరు తన జీతంలో 90% గ్రామీణుల కోసమే ఖర్చు పెట్టేవారు. తను బోధించే హిందీ సబ్జెక్టు పరీక్షల్లో ఒక్కరు కూడా తప్పకూడదని దీక్ష పూనారు. అక్షరాల ఆచరణలో చూపారు. సత్యం, అహింస, అపరిగ్రహం, త్యాగం, సేవలను జీవన విలువలుగా చేసుకుని శ్రీహరి జీవితాంతం వాటికే కట్టుబడి ఉన్నారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన శ్రీహరి వృత్తిరీత్యా సీనియర్ గ్రేడ్ హిందీ పండిట్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా శ్రీరామకృష్ణ భక్తునిగా సమాజానికి సేవలందించారు. అటు వృత్తికి న్యాయం చేస్తూనే రాజమండ్రి, విజయవాడ తదితర మఠాల ఆధ్వర్యంలో జరిగిన అనేక పునరావాస సేవా కార్యక్రమాల్లో వారు చురుగ్గా పాల్గొనేవారు. ఉదయమంతా పునరావాస సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎలాంటి అలుపు లేకుండా రాత్రి ఉచితంగా వయోజన విద్యా కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కానీ ఏనాడు తన వ్యక్తిగత జీవితం, సౌకర్యాల గురించి పట్టించుకోలేదు. మఠ సేవా కార్యక్రమాల ఒత్తిడి వలన తన ఆధ్యాత్మిక సాధనకు ఉపకరించే మంత్రదీక్ష స్వీకరణపై కూడా మనస్సు పెట్టలేదు. చివరకు స్వామీజీల శ్రేయోభిలాషుల ప్రోద్బలంతో స్వామి భూతేశానందజీ మహారాజు నుండి మంత్రదీక్ష తీసుకున్నారు. కాళ్లకు చెప్పులైనా లేకుండా గ్రామ గ్రామాల్లో పర్యటిస్తూ వయోజన విద్య, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు, మొక్కలు నాటడం వంటి గ్రామ సంక్షేమ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. అందుకే రామకృష్ణ సంఘంలో వారిని తెల్ల దుస్తులు ధరించే సాధువు అని పిలిచేవారు. అహంకార రాహిత్యంతో అతి సాధారణ జీవనాన్ని కొనసాగిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస బోధనలనే తన మార్గంగా మలుచుకున్న ఆయన ఒక గురువుగా కూడా విద్యార్థులకు ఆదర్శమూర్తి. ఓ మారు శ్రీహరి బస్సులో ప్రయాణిస్తున్నారు. యువ కండక్టర్ ఎంతో ఓపిగ్గా టికెట్లు ఇవ్వడంతో పాటు ఏ ఒక్కరికి కూడా పైసా చిల్లర తేడా రాకుండా డబ్బులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఇంత సహనంతో ఏ ఒక్కరికి చిల్లర ఎగ్గొట్టకుండా ఇస్తున్న ఆ యువకుడిని శ్రీహరి ఆశ్చర్యంగా, ఏంటి నాయనా, ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు, నేను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అన్నారు. దీనిలో నా గొప్పేం లేదు మాస్టారు, ఇదంతా మీరు మాకు నేర్పిన పాఠాల పుణ్యమే. నేను మీ పూర్వ విద్యార్థిని మాస్టారు అంటూ కాళ్లకు దండం పెట్టాడు. అది చాలు శ్రీహరి జీవితానికి. పాఠాలు బోధించడం కాదు, తన జీవితాన్నే ఓ నీతి పాఠంగా మిగుల్చుకొని తను పోయినా తన సమాధిని ఈ నేలపై కాకుండా ఎదుటి వారి గుండెల్లో కట్టించుకున్న శ్రీహరి ధన్యాత్ములు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.